గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్ చైతు, నువ్వు ఇలాగే ఉంటావా? మమ్మల్ని చూడడం కాదు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? అసలేం జరుగుతుందో అర్థమవుతుందా? వెయిట్ వెయిట్ వెయిట్, అసలు ఏం జరుగుతుంది ఏంటి? పొద్దున్నే వచ్చి ఇలా అర్థం కాకుండా దాడి చేస్తున్నారు. నవ్వడం కాదు, అసలు విషయం తెలిస్తే నీ మొహం మాడిపోతుంది. ప్లీజ్ ఏంటో క్లియర్గా చెప్పండి. వెన్నెల తన మనసులో స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తుంది. అవును, నీకు అర్థం కావడం లేదు. వెన్నెల గురించి నాకు బాగా తెలుసు. మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు చైతన్య, చూపించండి. ఏంటి అడ్రస్? ఈ అడ్రస్ ఎవరిదో కాదు, మొన్నొచ్చాడే పిచ్చోడు, వాడి పేరు పార్థు, వాడిది. అయితే నాకెందుకు? నేనేం చేయను? నువ్వేదో చేస్తావని కాదు, ఈ అడ్రస్ పట్టుకుని వెన్నెల వాడి దగ్గరికి వెళ్ళింది. అసలు వాడెవడో తెలియదు. అది అర్ధరాత్రి ఆడపిల్ల తెలియని అడ్రస్ కి పని కట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి? అతన్ని మన వెన్నెలమ్మ ఇష్టపడుతుందేమోనని మేము అనుకుంటున్నాం. లేదంటే ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన పనేంటి? అది నీకు కూడా టైం కాని టైంలో. నువ్వు వెన్నెలతో క్లోజ్గా ఉంటావే, అన్నీ మీరిద్దరూ షేర్ చేసుకుంటారేమో అని అనుకుంటున్నాం. తీరా చూస్తే నీకేమో మేము వచ్చే వరకు వెన్నెల ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అంత అర్జెంట్ వర్కే అయ్యుంటే నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళుండొచ్చు కదా. నీకు కూడా చెప్పలేనంత సీక్రెట్ ఏంటి? అంటే వెన్నెల ఏదో ప్రైవసీ కోరుకుంటుంది. అఫ్కోర్స్, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అంటే వెన్నెల అతన్ని ఇష్టపడుతుందనే డౌట్ రావట్లేదా నీకు? మాకే ఇన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయే, నువ్వేమో ఏం తెలియకుండా తెల్లమొహం వేసుకుని చూస్తున్నావు. చూడు చైతన్య, ఆడపిల్ల మనసు ఎవ్వరికీ అర్థం కాదు. నువ్వు పట్టించుకోకపోతే ఇంకొకరికి దగ్గరవుతుంది. అదే జరుగుతుందేమోనని డౌట్గా ఉంది. డౌట్గా ఉండడం కాదు, కన్ఫర్మ్. వెన్నెలమ్మ అతన్ని ఇష్టపడింది. చూడాలనిపించేంత ప్రేమ పెంచుకుంది. అందుకే అర్ధరాత్రి మనెవరికీ తెలియకుండా చూడ్డానికి వెళ్ళింది. ఒక ఆడపిల్ల టైం కాని టైంలో గడప దాటి వెళ్ళింది అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో అర్థమైంది కదండి. ఎవరు? ఇంకెవరు, ఆ పార్థు, అతనే. చూడు చైతన్య, ఒక్కసారి ఒకరికి మనసిచ్చాక అది మారడం కష్టం. అవును, మన వెన్నెల ఆ పార్థుకి మనసిచ్చినట్టుంది. అదేంటో నువ్వు త్వరగా తెలుసుకో. ఇప్పటికే లేట్ అయ్యావు, ఇంకా లేట్ అవ్వద్దు. వెన్నెలని చేజార్చుకోవద్దు. కానీ వెన్నెల అలా చేస్తుందంటే నమ్మకం కలగట్లేదు. అబ్బా, ఇంకా నమ్మకం కలగకపోవడం ఏంటి? జరిగినవన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి కదా. చూడు చైతన్య, వెన్నెలమ్మంటే నీకిష్టం కాదు, ప్రాణమని మాకు తెలుసు. అందుకే ఉండబట్టలేక నీతో చెప్తున్నాం. తర్వాత ఏడ్చినా ఏంటి లాభం? ఇప్పుడైనా అసలు వెన్నెల ఆలోచన ఎలా ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, నీతో ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది అర్థం కావట్లేదా? ఇవన్నీ తెలుసుకో, నీకే ఒక ఐడియా వస్తుంది. వెన్నెలని ప్రాణంగా ప్రేమించి ఎంగేజ్మెంట్ తను ఇష్టపడట్లేదని నీకిష్టం ఉన్నా తన కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి చూసావు. అలాంటి నిన్ను కాదని ఇంకొకరిని ఇష్టపడ్డవేంటి? అసలు అందుకే ఎంగేజ్మెంట్ వద్దనుకుంటుందేమోనని నా డౌట్.
ఇప్పుడైనా తొందరపడి కళ్ళు తెరుచుకో. ఏం జరుగుతుందో తెలుసుకో. నీ మంచి కోసమే ఇంతలా చెప్తున్నాం చైతన్య. నువ్వే ఆలోచించుకొని ఇకనైనా వెన్నెలమ్మకు దగ్గరయ్యే మార్గం చూసుకో. జాగ్రత్త పడు చైతన్య. వీళ్ళు చెప్తున్నట్టు వెన్నెల వాడిని ఇష్టపడుతుందా? ఎందుకు అర్ధరాత్రి వాడి కోసం వెళ్ళింది? నిప్పు రాజేశం, ఇక చూడు పొగొస్తుంది. ఏమండి, చెప్పాను కదండి, మాట్లాడాలి కదా. అమ్మాయితో చెప్పండి. సరే, నీ ముందే మాట్లాడతాను. రండి. వెన్నెలమ్మా, 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 వెన్నెలమ్మా. నాన్నా, మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. నీ పెళ్లి చైతన్యంతో జరిపిద్దాం అనుకుంటున్నాం. అదేంటి నాన్నా? అదేనమ్మా, మేమిద్దరం ఆలోచించాం. నిన్న మొన్నటి వరకు నీ అభిప్రాయాన్ని ఎప్పుడూ కాదనేవాళ్ళం కాదు. కానీ నువ్వు మా కళ్ల ముందే ఉండాలన్న స్వార్థం మాది. నువ్వెప్పుడూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నా నీ మాటని మేం నిలబెడుతున్నావమ్మా. అది నాకే కాదు, ఈ ఇంట్లో అందరికీ, చివరికి నీకు బాగా ఇష్టమైన మీ నాన్నకు కూడా ఇష్టమే. అవునమ్మా, ఈ పెళ్లి జరగాల్సిందేనమ్మా. నీ కన్న తండ్రిగా నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం. నాన్నా, అది ఇంకేం మాట్లాడొద్దమ్మా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవాలి. నువ్వు కోమాలోకి వెళ్ళకముందు వెన్నెలవే అయితే ఈ పరిస్థితుల్లో నువ్వే వచ్చి త్వరగా నాకు నా బావనిచ్చి పెళ్లి జరిపించండి అని అడిగేదానమ్మా. అవునమ్మా, ఇప్పుడు మేమే అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఇష్టాన్నే మేం చెప్తున్నాం, కానీ నీ మీద రుద్దడం ఏం లేదమ్మా. నీ మంచి కోసమే చెప్తున్నాం. ఏ రోజు నీ మాట కాదనలేదు. ఈ రోజు మా మాట నువ్వు కాదనకూడదు. ఈ ఎంగేజ్మెంట్ జరగాల్సిందే. ఇంతగా మీరు చెప్పిన తర్వాత అమ్మాయి కాదంటుందా ఏంటి? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేద్దాం. నా కూతురి మంచేదో చెడేదో నాకు తెలుసు కదా, అన్నీ నేను చూసుకుంటాను. మీరు కూడా అన్నీ చూసుకోండి. పంతులు గారితో మాట్లాడాలి, ముహూర్తం పెట్టించాలి, బంధువుల్ని పిలవాలి. అబ్బబ్బా, చాలా పనులున్నాయి. పదండి పదండి.
పౌర్ణమి, నాకెందుకు దూరం అయిపోయావు? వీడేంటి వెన్నెల ఫోటో పట్టుకున్నాడు? నువ్వు లేకుండా నేను ఉండలేను పౌర్ణమి. నన్ను చూసి కూడా నువ్వు గుర్తుపట్టనట్టు అలా ఉండిపోయావు. చాలా బాధ అనిపించింది పౌర్ణమి. వీడేంటి వెన్నెలేదో వాళ్ళెవరు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు పౌర్ణమి? బాబు, మీరెవరి కోసం వచ్చారు? ఎవరు మీరు? అది ఒక చిన్న అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. ఫోన్లో ఏదో రాంగ్ డైరెక్షన్ చూపిస్తూ వచ్చింది. కొద్దిగా కన్ఫ్యూజ్ అయి వచ్చాను. సారీ అండి, బై మిస్టేక్ రాంగ్ అడ్రస్కి వచ్చాను. సారీ. పర్లేదు బాబు. నువ్వు లేకుండా అస్సలు బతకలేను పౌర్ణమి. నన్ను వదిలి నువ్వు ఏమండి? ఎలా ఉండగలుగుతున్నావు పౌర్ణమి? అక్కడ అతనిలో అతనే మాట్లాడుకుంటున్నాడు. పౌర్ణమి ఇది తను నా కొడుకు బాబు. ఓహో, వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. అప్పటినుంచి వాడు అలా డిస్టర్బ్ అయ్యాడు. ఓహో, సారీ అండి. అవన్నీ ఎందుకులే బాబు, ఏదో రాంగ్ అడ్రస్ అన్నారు. వెళ్ళండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను. మంచిది. వెన్నెల ఫోటో వాడి చేతిలో ఉందంటే వెన్నెల వాడికి తెలుసు. మరి వాడు వెన్నెలకు తెలుసుంటాడా? వెన్నెల వాడికి తెలియకపోతే వెతుక్కుంటూ ఇంటికెందుకు వస్తాడు? కానీ ఖచ్చితంగా వాడికి తెలుసు అనుకుందాం. అంటే వెన్నెలను పట్టుకుని పౌర్ణమి అంటున్నాడు. ఇప్పుడు వాడు కాదు, వెన్నెల ఇంపార్టెంట్. గతంలో ఏమైనా వీళ్ళ మధ్య ప్రేమ నడిచిందా? అది వెన్నెలకి గుర్తులేదా? గతంలో వీడు వెన్నెల మనసులో ఉన్నాడో లేదో తెలియదు, కానీ నా మనసు నిండా వెన్నెల నిండి ఉంది. కానీ వీడి మీద వెన్నెలకున్న సానుభూతి ప్రేమ అవ్వకూడదు. నేను చచ్చిన వెన్నెల్ని వదులుకొని ఆలోచనలో లేను. అంతవరకు వస్తే వెన్నెల్ని వదులుకోను, ఎవ్వర్నీ వదలను. నా ప్రాణమే నీ కోసం. అది పోయినా నిన్ను వదులుకోలేని పౌర్ణమి. ఏమైందమ్మా?
రా లోపల రా. కూర్చో కూర్చోమ్మా. ఏమైంది వెన్నెలమ్మా? కంట్లో కన్నీళ్ళేంటి? ఎప్పుడూ నిన్నిలా చూడలేదమ్మా. ఏమైంది తల్లి? ఎవరికి చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు మావయ్య. ఎంగేజ్మెంట్ గురించి. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. ప్లీజ్ మావయ్య, మీరైనా చెప్పండి ఈ ఎంగేజ్మెంట్ ఆపేయమని. మా అమ్మ నాన్న కూడా ఈ విషయంలో అసలు నా మాట వినట్లేదు. వాళ్ళే వినిపించుకోకపోతే ఇంకెవరికి చెప్పాలి మావయ్య? అందుకే అది తెలియకే మీ దగ్గరకు వచ్చాను, మీరైనా వింటారని. వెన్నెలమ్మా, అలా బాధపడకమ్మా. నువ్వెంత బాధపడుతున్నావో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. నిన్నెప్పుడూ ఇలా చూడలేదమ్మా. బహుశా పెళ్లి విషయంలో ఎలాంటి అమ్మాయి అయినా సెన్సిటివ్గానే ఉంటుందని అర్థమవుతుంది. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది తల్లి. ఆడపిల్లకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మకి చెప్తుంది. అలాంటి అమ్మ గురించి తెలిసాక నేనేది అమ్మకి చెప్పుకోలేను. అలా అని అమ్మ గురించి ఎవ్వరికి చెప్పలేను. వినేలమ్మా, నిన్ను నేనిలా చూడటమేంటమ్మా? ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీ ముందు ఇలా నిలబడి చెప్పుకుంటున్నాను. ప్లీజ్ మామయ్య, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసే మామయ్య. నాకు నిజంగా ఇష్టం లేదు. అమ్మా అమ్మా వెన్నెలమ్మా, ఏంటన్నా వెన్నెలేదో చెప్తున్నట్టుంది? మాట్లాడేబెంటి? ఏముంటుంది వెన్నెల? నువ్వు వద్దని చెప్తుందిరా. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి, నాకు ఇష్టం లేదు అంటుందిరా. ఎంగేజ్మెంట్ వద్దంటుందా, నన్ను వద్దంటుందా? రెండూ ఒకటేరా. వాళ్ళమ్మా నాన్న వినిపించుకోవటం లేదని నాకొచ్చి చెప్తుంది. ఈ వెన్నెల గతం మర్చిపోయాక మరీ చిన్నపిల్లలా మారిపోయింది. అవును, అందుకే అమ్మా నాన్న వినటం లేదని బాధపడుతుంది. అప్పటి వెన్నెలమ్మలా ఉంటే ఏ రోజైతే ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించారో ఆ రోజే డైరెక్ట్గా నాకు ఇష్టం లేదు, నువ్వు వద్దు అని నీ మొహం మీదే చెప్పేది. ఏం నువ్వు మాట్లాడేది? అయినా అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వెన్నెల బాధపడినా తర్వాత తన్నే హ్యాపీగా ఉంటుంది. ఎవరి సంతోషమేంటో వాళ్లే నిర్ణయించుకోవాలి. నీకెలా తెలుస్తుందిరా? లేదు నాన్న, ఈ ఎంగేజ్మెంట్ జరిగే తీరాలి. అదేంట్రా, నువ్వే వద్దు వద్దు అనేవాడివి, ఇప్పుడేంట్రా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కొన్ని విషయాల్లో కళ్ళు మూసుకొని ఏమీ చూడనట్టుగానే ఉండాలి. అన్నీ పట్టించుకొని ముందుకు వెళ్తే ఆలస్యం అవుతుంది, వెన్నెల చేయి జారిపోతుంది. పాపం వెన్నెలమ్మ వద్దంటుంది కదరా. ఏది కావాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది వెన్నెల. వద్దంటే మనం ఆపేస్తామా? ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి. రే, లాక్కోవడానికి బలవంతంగా తీసుకోవడానికి అది వస్తువు కాదురా, ఆడపిల్ల మనసు. వద్దని ఎంత బాధపడుతుందో అర్థం కావటం లేదా? మనస్సే కదా నాన్న, మారిపోతుందిలే. మనిషే జారిపోతే మళ్ళీ మన లైఫ్లోకి తెచ్చుకోలేము. వెన్నెల్ని వదులుకోలేను. వెన్నెలే నా లైఫ్. నేను కోరుకున్న లైఫ్ నాకు కావాలి. వీడేంటి వెన్నెలమ్మ బాధపడుతుంటే చూడలేను అనేవాడు, బాధపడినా పర్లేదు చేసుకుంటాను అంటున్నాడు.
మనం అనుకుంటే మాత్రం జరిగిపోతుందా? అర్హతను బట్టి ఎవరికి ఎవరనేది రాసిపెట్టుంటుంది. వీడిలా మాట్లాడటం నాకేమీ అర్థం కావటం లేదు. ఏం జరగాలని రాసిపెట్టుందో చూద్దాం. నన్ను క్షమించమ్మా. నీకు తెలియకుండా నేను పౌర్ణమి దగ్గరికి వెళ్తున్నా.